ప్రీవియస్ వీడియోలో మనం హెచ్ఎన్ఈ స్టెయినింగ్ గురించి డీటెయిల్గా చూసాం. హెచ్ఎన్ఈ స్టెయిన్ టిష్యూ ఆర్కిటెక్చర్ని క్లియర్గా చూపిస్తుంది, కానీ కొన్ని స్ట్రక్చర్స్ని హెచ్ఎన్ఈ స్టెయిన్లో క్లియర్గా ఐడెంటిఫై చేయలేం. అప్పుడు మనం యూజ్ చేసేవి స్పెషల్ స్టెయిన్స్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా వాటి గురించి డిస్కస్ చేద్దాం. అసలు స్పెషల్ స్టెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, వాటి ప్రిన్సిపల్, ఇంకా టైప్స్, అప్లికేషన్స్, కామన్ ఎగ్జాంపుల్స్, వీటి గురించి తెలుసుకుందాం. స్పెషల్ స్టెయిన్స్ అనేవి హిస్టోపాథాలజీలో చాలా ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టూల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్పెషల్ స్టెయిన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ప్రాక్టికల్ ఇంకా వైవాలో స్టెయిన్ నేమ్స్, ప్రిన్సిపల్, కలర్, అప్లికేషన్స్ వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి స్టెయిన్ నేమ్స్, టార్గెట్ టిష్యూ, ఫైనల్ కలర్, అప్లికేషన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో వీడియో కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు స్పెషల్ స్టెయిన్స్ యొక్క డెఫినేషన్ ఇంకా ప్రిన్సిపల్ చూద్దాం. ఫస్ట్ వీటిని ఎలా డిఫైన్ చేస్తామంటే, దీస్ ఆర్ ద స్టెయినింగ్ టెక్నిక్స్ యూజ్డ్ టు ఐడెంటిఫై స్పెసిఫిక్ టిష్యూ కాంపోనెంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, పిగ్మెంట్స్ ఆర్ అబ్నార్మల్ డిపాజిట్స్ దట్ ఆర్ నాట్ క్లియర్లీ విజిబుల్ విత్ రొటీన్ హెచ్ఎన్ఈ స్టెయినింగ్. ఈ స్టెయినింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని మనం స్పెసిఫిక్ టిష్యూ కాంపోనెంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, పిగ్మెంట్స్ లేదా అబ్నార్మల్ డిపాజిట్స్ని ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం రొటీన్గా హెచ్ఎన్ఈ స్టెయిన్ చేసినప్పుడు క్లియర్గా కనిపించవు. అలాంటి వాటికి ఈ స్పెషల్ స్టెయిన్స్ యూజ్ చేస్తామన్నమాట. సింపుల్గా చెప్పాలంటే హెచ్ఎన్ఈ అనేది ఒక జనరల్ స్టెయిన్, స్పెషల్ స్టెయిన్స్ మాత్రం టార్గెట్ స్పెసిఫిక్ స్టెయిన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్, ఇది కూడా చాలా సింపుల్. ఫస్ట్, ఈచ్ టిష్యూ కాంపోనెంట్ హ్యాస్ యూనిక్ కెమికల్ కాంపోజిషన్. అంటే ఒక్కొక్క టిష్యూ కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, లిపిడ్స్, వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో స్పెసిఫిక్ డైస్ యాడ్ చేసినప్పుడు అవి ఏం చేస్తాయంటే రియాక్ట్ విత్ ద కాంపోనెంట్స్ ఫాలోయింగ్ ఏ స్పెసిఫిక్ కెమికల్ రియాక్షన్. అవి ఒక్కొక్క టిష్యూ కాంపోనెంట్తో ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యి వాటి మధ్య ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దాని ద్వారా ఆ స్టెయిన్స్ అనేవి ఓన్లీ టార్గెట్ టిష్యూని మాత్రమే స్టెయిన్ చేస్తాయి, ఆ స్ట్రక్చర్ని హైలైట్ చేస్తాయి. సో మనం దాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్లో చూసాం, ఒక్కొక్క టిష్యూ కాంపోనెంట్కి డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం స్పెసిఫిక్ డైస్ యాడ్ చేసినప్పుడు అవి ఆ కాంపోనెంట్స్తో రియాక్ట్ అవుతాయి. తర్వాత వాటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి అవి ఆ స్ట్రక్చర్ని హైలైట్ చేస్తాయి అన్నమాట. అంటే పర్టికులర్గా ఒక పార్ట్ని స్టెయిన్ చేస్తాయి. వాటిని బేస్ చేసుకుని స్పెషల్ స్టెయిన్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారనమాట. అందులో మళ్ళీ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్లో టైప్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఇలా కార్బోహైడ్రేట్ స్టెయిన్, కనెక్టివ్ టిష్యూ స్టెయిన్, లిపిడ్ స్టెయిన్స్ అని చేశారనమాట. అందులో కొన్ని స్టెయిన్స్ కొన్ని పార్ట్స్ని స్టెయిన్ చేస్తాయి. అంటే సెల్లో ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్ని మాత్రమే స్టెయిన్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇందులో గ్లైకోజన్, యాసిడ్ మ్యూసిన్స్, ఎపిథీలియల్ మ్యూసిన్స్ ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. కానీ వీటిని పర్టికులర్గా స్టెయిన్ చేయడానికి డిఫరెంట్ స్టెయిన్స్ యూజ్ చేస్తాం, స్పెషల్ స్టెయిన్స్ యూజ్ చేస్తాం. అవేంటంటే ఇప్పుడు ప్యాస్ ఉంది, అంటే పీరియాడిక్ యాసిడ్ స్టెయిన్, అది గ్లైకోజన్ని స్టెయిన్ చేస్తుంది. ఏల్షియన్ బ్లూ యాసిడ్ మ్యూసిన్ని స్టెయిన్ చేస్తుంది. తర్వాత మ్యూసీ క్యారమైన్ అనేది ఎపిథీలియల్ మ్యూసిన్ని స్టెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ స్టెయిన్స్ ఉంటాయి. అందులో మనకి మ్యాసెంట్రైకోమ్ ఇంకా వాంజీషన్ అనేవి కొల్లాజన్ని స్టెయిన్ చేస్తాయి అన్నమాట. రెటిక్యులన్ స్టెయిన్ అనేది రెటిక్యులర్ ఫైబర్స్ని స్టెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎమెలాయిడ్ స్టెయిన్ వచ్చేసిందంటే అది కాంగో రెడ్ యూస్ చేస్తాం అనమాట. అంటే ఎమెలాయిడ్ని స్టెయిన్ చేయడానికి కాంగో రెడ్ యూస్ చేస్తాం. తర్వాత లిపిడ్ స్టెయిన్స్. ఈ లిపిడ్ స్టెయిన్స్లో ఆయిల్ రెడ్ ఓ, సుడాన్ బ్లాక్ బి, సుడాన్ 3 ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాట్ని స్టెయిన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పిగ్మెంట్ స్టెయిన్స్. మన బాడీలో డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని స్టెయిన్ చేయడానికి కూడా కొన్ని స్పెషల్ స్టెయిన్స్ ఉన్నాయి. అవేంటంటే పర్ల్స్ పర్షియన్ బ్లూ, ఇది ఐరన్ని స్టెయిన్ చేస్తుంది అనమాట. తర్వాత ఫాంటానా మ్యాసన్ అనేది మెలనిన్ పిగ్మెంట్ని స్టెయిన్ చేస్తుంది. తర్వాత హాల్ స్టెయిన్ అనేది బైల్ పిగ్మెంట్ని స్టెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కొన్ని మినరల్ స్టెయిన్స్ కూడా ఉంటాయి. అంటే కాల్షియం, కాపర్ లాంటివి స్టెయిన్ చేయడానికి వాన్ కోసా, రోడనైన్ స్టెయిన్ వీటిని యూజ్ చేస్తారనమాట. వీటితో పాటుగా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా స్టెయిన్ చేస్తారనమాట. వాటిలో యూజ్ చేసే స్పెషల్ స్టెయిన్స్ ఏంటంటే గ్రామ్ స్టెయినింగ్. ఈ గ్రామ్ స్టెయిన్లో బ్యాక్టీరియాని మనం గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియానా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని ఐడెంటిఫై చేయడానికి ఈ స్టెయిన్ యూజ్ చేస్తాం. తర్వాత జీల్ నీల్సన్ స్టెయిన్, ఇది యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియాని స్టెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట.
మీకు గ్రామ్ స్టెయినింగ్ ఇంకా యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఆల్రెడీ డీటెయిల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఆ వీడియోస్ చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే అప్కమింగ్ వీడియోస్లో కూడా ఈ స్టెయిన్స్ అన్నిటి కోసం ఇండివిజువల్ స్టెయినింగ్ వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి. నెక్స్ట్ స్పెషల్ స్టెయిన్స్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే హై స్పెసిఫిసిటీ. అంటే ఈ స్పెషల్ స్టెయిన్స్ యొక్క రిజల్ట్ అనేది ప్రిసైజ్గా క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, మనం ఈ రిజల్ట్స్ని ఈజీగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దానికి మనం ఈజీ ఇంటర్ప్రిటేషన్ అని చెప్తామన్నమాట. తర్వాత ఇది కాస్ట్ ఎఫెక్టివ్. అంటే తక్కువ కాస్ట్తో ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుంది. సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ర్యాపిడ్ డయాగ్నోసిస్. అంటే ఈ రిజల్ట్స్ అనేవి విత్ ఇన్ అవర్స్లో వచ్చేస్తాయి. అంటే ప్రొసీజర్ అంతా కొన్ని గంటల్లో కంప్లీట్ అయిపోతుంది. సో ర్యాపిడ్గా ఫాస్ట్గా డయాగ్నోస్ చేయడానికి ఈ ప్రొసీజర్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేయడానికి అని చెప్పి మనం స్పెషల్ స్టెయిన్స్ రికమెండ్ చేస్తారనమాట. సో డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్లో కూడా స్పెషల్ స్టెయిన్స్ యూజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే దీన్ని ఐహెచ్సికి ముందుగా ఈ ప్రొసీజర్స్ చేస్తారు. ఐహెచ్సి అంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనమాట. ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ప్రొసీజర్ చేయడానికి ముందు స్పెషల్ స్టెయిన్స్ని ఫాలో అప్ చేస్తారనమాట. అంటే ఈ ఐహెచ్సి అనేది ఇమ్యూనిటీ ఇంకా హిస్టోపాత్ స్టడీస్ని కంబైన్ చేసి ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇవన్నీ స్పెషల్ స్టెయిన్స్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. స్పెషల్ స్టెయిన్స్ హిస్టోపాత్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఫైనల్గా మనం స్పెషల్ స్టెయిన్స్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే దీన్ని హిస్టోపాథాలజీ డయాగ్నోసిస్లో యూస్ చేస్తారనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని హిస్టోపాత్ డయాగ్నోసిస్లో యూస్ చేస్తారు. తర్వాత దాంతోపాటు క్యాన్సర్ డయాగ్నోసిస్లో కూడా స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తారనమాట. ఈ రెండు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. దీంతో పాటుగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బోన్ మ్యారో ప్యాథాలజీ. బోన్ మ్యారో ప్యాథాలజీ చేయడానికి కూడా మనం స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తామన్నమాట. వీటితో పాటుగా కొన్ని ప్యాథాలజికల్ స్టడీస్లో కూడా మనం స్పెషల్ స్టెయిన్స్ యూస్ చేస్తాం. అవేంటంటే లివర్, లంగ్, ఇంకా కిడ్నీ. ఇవి మెయిన్ అనమాట. బోన్ మ్యారో ప్యాథాలజీ, నెక్స్ట్ లివర్, లంగ్ అండ్ కిడ్నీ ప్యాథాలజీలో ఈ స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తాం. వీటితో పాటుగా ఇంకా స్కిన్ ప్యాథాలజీ ఇంకా న్యూరో ప్యాథాలజీలో కూడా మనము స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ కొన్ని డిజార్డర్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తాం. అవేంటంటే మజిల్ డిజార్డర్స్, నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. వీటిని ఐడెంటిఫై చేయడానికి కూడా మనము స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా అటాప్సీ స్టడీస్. ఇవన్నీ ఇప్పుడు బయాప్సీ కిందకు వస్తాయి. నెక్స్ట్ అటాప్సీ స్టడీస్ని కూడా చేయడానికి మనం స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇంకా మెడికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం స్పెషల్ స్టెయిన్స్ని యూస్ చేస్తాం అన్నమాట.